మంతనిలోని జమా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం 3,000 కోట్లకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. మైనార్టీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు కేటాయిస్తూ 4% రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. మంథని 8 లైన్ కాలనీ సిఐ గారులకు స్వాగతం. ఏసీపీ రమేష్ సార్ గారికి ఎప్పుడు లేని విధంగా 3,000 పైచిలకు కోట్లను బడ్జెట్ లో పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా మేలు చేయాలని ఎప్పటికో మూలపడ్డ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా చదువుకున్న యువతకి మైనారిటీలకి స్వయం ఉపాధి పథకాలతో పాటు 4% రిజర్వేషన్లను కొనసాగిస్తూ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి మొన్న దాదాపు 100,000 మంది గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే మా మైనారిటీ సోదరులు అనేక మంది కూడా గ్రూప్ 1 పరీక్షలలో ఉత్తీర్ణులై వారికి కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లో కూడా వారికి ప్రవేశం పొందడానికి ఒక ఆస్కారం, ఒక అవకాశం, ఒక ఆలోచన మాటల వరకే పరిమితం కాకుండా తీసుకునే కార్యక్రమం చేశాం. ఇప్పుడు మనం మంతని నియోజకవర్గానికి వస్తే నా పైన గురుతరమైన బాధ్యత ఉంది. నేను కోరుతా ఉన్నా, మీరు నేను చేసే ప్రతి కార్యక్రమం విషయంలో ప్రభుత్వంలో ఉన్నాం కనుక మీ అందరికి నేను చెప్పిన మాట ఎలక్షన్లో ఇంకా కూడా ఏదైనా చేయాలి. ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్, ఇల్లులు, కాంప్లెక్స్ సంబంధించి అన్ని పనులను కూడా ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తానని మనవి చేస్తూ మా ముస్లిం మైనారిటీ సోదరులకు, మా కుటుంబ సభ్యులందరికీ ఈ రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా రంజాన్ పండుగ